జగద్గురు బ్రహ్మర్షి పితామహ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. ప్రతిరోజు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్లో ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈరోజు జ్ఞానాన్ని అందించడానికి శ్రీ నాగమల్లేశ్వరి మేడం వచ్చారు. అలాగే మేడం విభీషణుడు గురించి తెలియజేస్తారు. అందరం నేర్చుకుందాం మాస్టర్స్, తెలుసుకుందాం మాస్టర్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, వెల్కమ్. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం, వాయిస్ క్లియర్ గా ఉందండి? డన్ మేడం, క్లియర్ గా ఉంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్షి తడవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే టిఎంసి టీం మెంబర్స్ అందరికీ, జూమ్ నిర్వహిస్తున్న మేడం గారికి, జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ, నేను ప్రతిభ నుంచి మాట్లాడుతున్నానండి. మనం గత కొన్ని రోజులుగా సప్త చిరంజీవుల గురించి తెలుసుకుంటున్నామండి. ఈ రోజు విభీషణుడు గురించి తెలుసుకుందాం. సప్త చిరంజీవులు ఎవరు? సప్త చిరంజీవులు ఎవరు అంటే మరి అశ్వత్థామ, అలాగే బలి చక్రవర్తి, వేదవ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. అంటే వీళ్ళు చిరంజీవులుగా ఎలా ఉన్నారు అంటే కలియుగాంతం వరకు అమరులుగా ఉండే మహానుభావులు. వారిలో ఈరోజు విభీషణుడు గురించి కొంచెం తెలుసుకుందాం. మరి విభీషణుడు గురించి తెలుసుకుంటాం అంటే ఏమిటి? మరి విభీషణుడు అంటే రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర. విభీషణుడు అంటే వి ప్లస్ భీషణుడు అంటే ప్రాణాంతకమైన ఉగ్ర రూపం నుండి విడిపోవటం. వి ప్లస్ భీషణుడు అంటే ప్రాణాంతకమైన ఉగ్ర రూపం నుండి విడిపోవటం, అలాగే తప్పించుకోవటం, లేక వేరుపడటం. అంటే ఇక్కడ విభీషణుడు మరి ఎవరు కుమారుడు అంటే విశ్వవసు కుమారుడు. పులస్య బ్రహ్మ కుమారుడు విశ్వవసు. ఈ పులస్య బ్రహ్మ ఎవరు అంటే బ్రహ్మ మానస పుత్రుడు. ఆయన తన తపోవనంలో ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే ఎందరో వచ్చి మరి తపోభంగం కలిగిస్తున్నారని, తనకు తపోభంగం కలగకూడదని ఆశ్రమ ప్రాంగణంలోకి ఎవరైనా స్త్రీలు వస్తే వారు గర్భవతులు అవుతారు అని ఒక నియమం పెట్టారటండి. నియమం పెట్టినప్పుడు మరి ఒకసారి ఈ విషయం తెలియక తృణబిందుడి కుమార్తె ఆ ప్రాంగణంలోకి వచ్చిందట. ఆ ప్రాంగణంలోకి వస్తే అప్పుడు ఆమె తండ్రి మరి పులస్య బ్రహ్మని ఆమెను స్వీకరించమని ప్రాధేయపడ్డాడట. మరి ప్రాధేయపడితే అప్పుడు ఆమెని పులస్య బ్రహ్మ స్వీకరించాడట. స్వీకరిస్తే వాళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడే విశ్వావసు. మరి విశ్వావసుకి మొదటి భార్య కుమారుడు ఎవరు అంటే కుబేరుడు. విశ్వావసు మొదటి భార్య కుమారుడు కుబేరుడు. మరలా తరువాత రెండో భార్య విశ్వావసు బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడే. మరి కుబేరుడు తల్లి కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టిందే. కానీ విశ్వావసు రెండో భార్య కైకసి. ఈ కైకసి రావణాసురుడికి, కుంభకర్ణుడికి, విభీషణుడికి, మరి శూర్పణఖికి తల్లి. అంటే ఇక్కడ మరి రాక్షస స్త్రీని ఎందుకు వివాహం చేసుకున్నాడు విశ్వవసు అంటే మరి విష్ణు ద్వారపాలకులు జయ విజయులు 3 జన్మలు రాక్షస జన్మలు ఎత్తాలనుకున్నప్పుడు వారు కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా జన్మ తీసుకున్నారు. మరి త్రేతాయుగంలో మరి వాళ్ళు రాక్షసులుగా జన్మించాలి అంటే మరి విశ్వావసు భార్య రాక్షస స్త్రీ కావాలి. అందుకని విశ్వావసు బ్రాహ్మణుడైనప్పటికీ రాక్షస వంశంలో పుట్టిన కైకసిని వివాహం చేసుకున్నాడు. మరి వివాహం చేసుకుంటే అప్పుడు రావణుడు, కుంభకర్ణుడు పుట్టారట. ఏమిటి?
సంధ్యా సమయంలో సంగమిస్తే రావణ కుంభకర్ణులు పుట్టారట. పుడితే అప్పుడు కైకసి అడిగిందంట విశ్వావసుని, ఇద్దరూ రాక్షస గుణాలతో పుట్టారు కాబట్టి నాకు ధర్మవంతుడైన కుమారుడు ఒకడు కావాలి అని భర్తను వేడుకుందట. అప్పుడు నీకు ధర్మవంతుడైన కుమారుడు పుడతాడు అని తరువాత విభీషణుడు మూడో కుమారుడుగా పుట్టాడటండి. అలాగే కుంభకర్ణుడు, రావణాసురుడు మరి విభీషణుడికి తోడబుట్టిన మరి ఆవిడే శూర్పణఖ. మరి ఈ రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళకి, రాక్షసులకి ఎప్పుడు అమరత్వం అనేది పొందలేరండి. ఎందుకంటే సాధన చేసే అమరత్వాన్ని పొందగలరు. ఇక్కడ అమరత్వాన్ని సాధించుకోవాలి అంటే ఎంతో సాధన చెయ్యాలి. రావణుడు మరి తీవ్రంగా తపస్సు చేశాడు, కుంభకర్ణుడు తపస్సు చేశాడు, విభీషణుడు తపస్సు చేశాడు. మరి మోక్షం పొందాలని తపస్సు చేసేవాళ్ళు, ప్రపంచాన్నంతా మా అధీనంలో ఉంచుకోవాలని తపస్సు చేసేవాళ్ళు, కోరరాని కోరికలు కోరేవాళ్ళు, మరి ఇలా తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ రావణాసురుణ్ణి చూసుకుంటే ఎంతో భక్తిపరుడు, ఆయన వేద విద్యలు అభ్యసించాడు, అలాగే షట్శాస్త్రాలు చదివాడు, సంగీతంలో నిష్ణాతుడు, లంకాధిపత్యాన్ని కోరాడు, మరి అన్నీ కోరాడు. కానీ ఆయన మరి తనకి నరవానరుల చేత చావు ఉండకూడదు, ఆ బ్రహ్మదేవుడు అమరత్వాన్ని నేను ఇవ్వలేను అన్నప్పుడు నరవానరులతో చావు ఉండకూడదు అని వరం తీసుకున్నాడండి. ఆ వరగర్వంతో ఎంతో మరి దుష్కృత్యాలు చేసేవాడట. అలాగే కుంభకర్ణుడు కూడా తీవ్ర తపస్సు చేసి మరి ఆ బ్రహ్మదేవుణ్ణి ఏం వరం కోరాడు అంటే, ఆయన ఆ సమయంలో ఆయన నాలుగు మీదకి సరస్వతీదేవి వచ్చి నిద్ర కావాలని కోరుకునేటట్లు చేసిందట. అందుకని కుంభకర్ణుడు నిద్ర కావాలని కోరుకోవటం వల్ల 6 నెలలు నిద్రలో ఉంటున్నాడు. అత్యంత బలమైన వాడు, మరి అత్యంత శక్తివంతమైన వాడు. ఇక్కడ రావణాసురుడు మరి చిన్నప్పటి నుంచే రావణాసురుడు అధర్మపరమైన పనులు చేస్తుంటే విభీషణుడు అడ్డగిస్తూ ఉండేవాడట. విభీషణుడు ధర్మంగా ఉండేవాడట చిన్నప్పటి నుంచే. అంటే అంత ధర్మంగా ఉంటున్నప్పుడు, విభీషణుడు ధర్మపరుడుగా ఉన్నప్పుడు మరి కైకసి రావణాసురుణ్ణి మరి వారించేది కాదట. ఆయన ఎంతో బలగర్వంతో ఎంతో దుష్కృత్యాలు చేస్తుంటే మరి కైకసి ఆనందపడుతూ ఉండేదట. మరి ఇక్కడ విభీషణుడు మాత్రం అన్నగారిని తల్లితో కూడా ఎంతో హెచ్చరిస్తూ ఉండేవాడట. మనం అధర్మంగా జీవించకూడదు, ధర్మంగా జీవించాలి అని ఎన్నోసార్లు హెచ్చరించేవాడట. మరి విభీషణుడు కూడా తీవ్రంగా తపస్సు చేశాడండి. తీవ్రంగా తపస్సు చేసి మరి ఆ బ్రహ్మదేవుణ్ణి ఏమి కోరుకున్నాడు అంటే, మరి నాకు శక్తి కావాలని కోరుకోలేదు, బలం కావాలని కోరుకోలేదు, చిరంజీవత్వము కావాలని కోరుకోలేదు, అమరత్వం కావాలని కోరుకోలేదు, మోక్షం కావాలని కోరుకోలేదు. ఏ దశలోనూ నేను ధర్మం తప్పకూడదు అనే వరం కోరుకున్నాడట విభీషణుడు. ఇదే గొప్ప విషయం అండి. నేను ఏ స్థితిలోనైనా, ఏ దశలోనైనా ధర్మం తప్పకూడదు అని కోరుకున్నాడటండి. మరి అలాంటి వరం కోరుకున్న వాళ్ళు మరి ఎవరూ లేరు కాబట్టి రాక్షస వంశంలో జన్మించినా గాని ధర్మంగా జీవించాడు, ధర్మం తప్పకూడదు అనే వరం కోరుకున్నాడు. మరి దానికి అంత గొప్ప వరం అడిగినందుకు బ్రహ్మదేవుడు రెండో వరంగా నువ్వు చిరంజీవిగా ఉండమని ఇచ్చాడటండి. అంటే ధర్మం తప్పకూడదు అన్న వరం కోరుకున్నందుకే బ్రహ్మదేవుడు చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చాడండి. మరి ఇలా లంకా నగరంలో ఉన్నప్పుడు రావణుడు సీతను అపహరించుకుని తీసుకువచ్చాడు. సీతను అపహరించి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఎంతో చెప్పాడట విభీషణుడు అన్నగారికి, అన్నయ్య మరి నువ్వు చేసిన పని అధర్మం. ఇప్పుడు కన్యను తీసుకురావటం వేరు, ఒక వివాహిత అయిన స్త్రీని వచ్చావు, మరి అది చాలా తప్పు. వెంటనే రాముడికి అప్పగించమని చెబితే తన బల గర్వంతో విభీషణుడి మాట లెక్క చేయలేదు.
అప్పుడు మరలా చెప్పాడట, అన్నయ్య నీకు ఒక శాపం కూడా ఉంది అని చెప్పాడట. ఏమిటి ఆ శాపం అంటే, రావణాసురుడికి రావణాసురుడు ఆకాశ మార్గాన వెళుతూ రంభని బలవంతంగా మానభంగం చేశాడట. నేను నలకుమారుడు నలకూబరుడిని వరించాను, నన్ను బలవంతం చెయ్యొద్దు అని ఎంతో బ్రతిమిలాడినా కానీ రంభను మరి బలవంతంగా మానభంగం చేశాడంట. అప్పుడు రంభ ఏడుస్తూ ఉంటే, నలకూబరుడు ఎవరు అంటే కుమారుడు, కుబేరుని కుమారుడు. మరి నీ పినతండ్రి అయిన రావణుడు నన్ను బలవంతంగా మానభంగం చేశాడు అని చెప్పగానే నలకూబరుడు ఏం చేశాడు అంటే రావణాసురుడికి శాపం ఇచ్చాడట. నిన్ను కాదన్న స్త్రీని నువ్వు ముట్టుకోగానే నీ తల 1000 ఒక్కలవుతుంది అని శపించాడట. అప్పుడు విభీషణుడు రావణాసురుడితో చెప్పాడు, నువ్వు సీతాదేవిని తీసుకొచ్చావు, సీతాదేవిని నువ్వు ముట్టుకుంటే నీ తల 1000 ఒక్కలవుతుంది, నీకు శాపం కూడా ఉంది. మరి రాముడు చాలా గొప్పవాడు, శక్తివంతుడు, మరి మరి ఆయనతో నీకు విరోధం వద్దు అని ఎంతో చెప్పి చూశాడంట. మరి ఇప్పుడు తరువాత కొన్ని రోజుల తర్వాత అశోకవనానికి రావణుడి దగ్గరికి ఆంజనేయ స్వామిని దూతగా పంపించారట. పంపించినప్పుడు ఆ దూతని చూడగానే ఏం చేశారు వీళ్ళంతా, పట్టుకొని ఆంజనేయుడిని పట్టుకొని సంహరించాలని చూశారట. అప్పుడు కూడా విభీషణుడు దూతగా వచ్చిన వారిని చంపటం తప్పు అని చెప్పినప్పుడు అప్పుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో కట్టివేశాడటండి. బ్రహ్మాస్త్రంతో కట్టివేస్తే ఆ బ్రహ్మాస్త్రానికి ఆంజనేయ స్వామి కట్టుబడి ఉన్నాడట. కట్టుబడి ఉన్నప్పుడు తరువాత వీళ్ళు వాళ్ళ తాళ్లతో బంధించారంట. వేరే తాళ్లతో బంధించినప్పుడు ఆంజనేయ స్వామి ఇక బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉండలేదట. బ్రహ్మాస్త్రం అదంతటదే విడిపోయిందట. అప్పుడు ఏం చేశారు, దూతని తీసుకువెళ్ళి రావణాసురుడి సభలో ప్రవేశపెట్టారట. అప్పుడు రాముడు చాలా గొప్పవాడు, సీతమ్మను అప్పచెపితే రామరావణ యుద్ధం జరగదు, లేకపోతే నువ్వు యుద్ధంలో మరణించవలసి వస్తుంది, సీతాదేవిని అప్పగించు అని దూతగా ఆంజనేయ స్వామి చెబితే అక్కడ ఉన్న మంత్రులు రావణుడు మరి మేము యుద్ధానికి సిద్ధమే కానీ మేము మాత్రం సీతాదేవిని అప్పజెప్పము అన్నారట. అప్పుడు ఏం చేశాడు, ఆ దూతని విడిచిపెట్టకుండా మరి వానరులకి తోకలో బలం ఉంటుందని ఆ తోక నిప్పంటించి మరి ఆంజనేయ స్వామిని వదిలేశారటండి. ఆ లంకానగరం అంతా తగలబెట్టి ఒక విభూషణుడి మరి ఇంటిని వదిలేశాడట ఆంజనేయ స్వామి. విభీషణుడి ఇల్లు ఎప్పుడూ ధర్మంగా ఒక ఆశ్రమంలా ఉండేదట. మరి ఇక్కడ మనం గమనిస్తే వదిలేసిన తర్వాత సీతాదేవి ఇక్కడ విభీషణుడి భార్య ఎన్నోసార్లు సీతాదేవితో మరి ఎంతో సేవలు చేస్తూ ఉండేదట. విభీషణుడి భార్య పేరు సరమ. ఆవిడ ఏం చేసేది, సీతాదేవిని ఓదార్స్తూ ఉండేది, ఎన్నో ఆవిడకి సపర్యలు చేస్తూ ఉండేది. అలాగే విభీషణుడి కూతురు త్రిజట కూడా ఎంతో సపర్యలు చేసేదట. సీతాదేవికి ఎంతో బాధపడుతున్నప్పుడు మరి త్రిజట స్వప్నం అని చాలా ముఖ్యమైన ఘట్టం రామాయణంలో ఉంటుందండి. త్రిజట స్వప్నం అని నేను చిన్నప్పుడు తెలుగు పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా ఒక కథగా ఇచ్చారండి. మరి ఆ త్రిజట స్వప్నం గురించి రాముడు లక్ష్మణుడు వస్తారు, రావణుని వధిస్తారు, నిన్ను తీసుకువెళతారని సీతాదేవికి త్రిజట ఎంతో వివరంగా చెప్తూ ఓదారుస్తూ ఉండేదట. మరి ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు యుద్ధం పరిష్కారం కాదు, సీతను అప్పగించమని చెప్పటం ధర్మం అని ఎన్నో విధాలుగా చెప్పాడట విభీషణుడు. చెప్పితే చెప్పటం నా ధర్మం, వినకపోతే వాడి కర్మం అనుకొని వదిలేసిన తర్వాత అక్కడ ఉన్న మంత్రులంతా ఏం చేశారు అంటే యుద్ధానికి సిద్ధం అన్నారట. అయితే
నువ్వు ఇంక నా సభలో, నా రాజ్యంలో ఉండనక్కర్లేదు. నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు అని రావణుడు అన్నప్పుడు, అన్నగారిని వదిలేసి బయటికొచ్చేసాడటండి. అన్నగారిని బయటికి లంకను వదిలి వెళ్ళిపోతాను అని కూడా చెప్పాడట. అంటే అక్కడ రాజ్యకాంక్ష లేనివాడు విభీషణుడు అని మనకు అర్థమవుతుంది. మరి ఆయనకి ఎన్నో విద్యలున్నాయట విభీషణుడికి. ఆకాశ మార్గాన పయనించే మాయా విద్య కూడా విభీషణుడికి ఉందట. ఉంటే రావణుడి తమ్ముడు అని అక్కడ రాముడి దగ్గరికి వెళితే ఎవ్వరూ నమ్మరు. అందుకని సుగ్రీవుడు, లక్ష్మణుడు ఉన్నారక్కడ. అందుకని రాముడికి దూరంగా మరి ఈ మాయా విద్యతో వెళ్ళి అక్కడ నలుగురు మంత్రులతో కలిసి వెళ్ళి నించున్నాడట. ఎవరు? విభీషణుడు. నించుంటే అప్పుడు సుగ్రీవుడు, లక్ష్మణుడు దగ్గరకొచ్చారట. "నువ్వెందుకొచ్చావు? నిన్ను మేము ఎలా నమ్మాలి? నువ్వు మాకు శత్రువువి" అంటే సీతమ్మను వదలమని మా అన్నయ్యకి ఎంత చెప్పినా, ధర్మం ఎంత చెప్పినా వినలేదు. మరి నన్ను దూషించి పంపించేశాడు. నేను రామ రాముణ్ణి శరణు వేడటానికి, శరణాగతి అవ్వటానికి వచ్చాను అన్నాడటండి విభీషణుడు. అప్పుడు వాళ్ళిద్దరూ నమ్మలేదు. రాముడి దగ్గరికి తీసుకువెళ్ళారట. తీసుకువెళ్ళినప్పుడు హనుమాని ఆంజనేయుణ్ణి రాముడు అడిగాడట. మరి ఈ విభీషణుడు ఎవరు అని అడిగితే అప్పుడు ఆంజనేయుడు చెప్పాడట. ఆ రోజు సుగ్రీవుడు నిన్ను ఎలా శరణు వేడాడో, శరణాగతి అయ్యాడో, ఈ రోజు విభీషణుడు కూడా నిన్ను అలాగే శరణాగతి అవటానికి వచ్చాడు. నేను లంకా నగరానికి వెళ్ళినప్పుడు దూతని వధించకూడదు అని ధర్మం చెప్పిన వాడే విభీషణుడు. ఆ సభలో ఆ రోజు ధర్మాన్ని చెప్పాడు. విభీషణుడు మంచివాడే, ధర్మం తప్పని వాడే అని రాముడికి చెప్తే అప్పుడు విభీషణ్ణి తనకు శరణ వేడిన వాడిని తన దగ్గరకు రాముడు చేర్చుకున్నాడటండి. రాముడు చేర్చుకున్న తర్వాత విభీషణుని రాక వలన ఏమైంది అంటే లంకలో రహస్యాలన్నీ తెలిసాయట. అంటే సముద్ర మార్గం గుండా సైన్యం వెళ్ళవచ్చు అనుకున్నాడు. అక్కడేం చేశాడు? తన తనకు మిత్రులైన అక్కడ లంక నుంచి కొందరిని రావణాసురుడు పంపించాడంట. సుకుడు, సారణుడు అనే ఇద్దరిని పంపించి రాముడి సైన్యంలో కలిసేటట్టు చేశాడట. రాముడి సైన్యంలో కలిసేటట్టు చేసినప్పుడు విభీషణుడు అది కనిపెట్టి వాళ్ళిద్దరిని వధించేటట్టు చేశాడట. అలాగే విభీషణుడికి మిత్రులైన విభీషణుడికి మిత్రులైన మరి అనలే అనల, సంపాతి, శరభను లంకకు పంపించి ఎలా పంపించాడు వాళ్ళ ముగ్గురిని? పక్షుల రూపంలో పంపించాడట. పక్షుల రూపంలో పంపించి లంకలో వ్యవహారాలన్నీ, వ్యూహాలన్నీ తెలుసుకొని మరి రాముడికి చెప్పేటట్లు చేశాడట. ఒకసారి మరి రావణాసురుడు ఏం చేశాడు అంటే రాముడి ముందు మాయా సీతను సృష్టించి సంహరించినట్లు చూపించాడట. రాముడు సీతను సంహరించాడనుకొని మరి ఎంతో దుఃఖంతో కుప్పకూలిపోతే అప్పుడు విభీషణుడు చెప్పాడట, అది మాయా సీత, ఆయన రావణాసురుడు సీతమ్మని ఏమీ చెయ్యలేడు అని అన్నాడట. అదే ఇంద్రజిత్తు మరి చేసే మహాయాగాన్ని చేశాడు, మహాయాగం చేశాడట. అది కూడా రావణాసురుడికి రావణాసురుడు చేస్తున్నాడు. ఆ యాగం పూర్తయితే మరి వాళ్ళు ఎంతో బలశాలు అవుతారని కూడా అది కూడా విభీషణుడు రాముడికి చెప్పాడట. ఆ యాగం పూర్తి కాకుండానే మరి ధ్వంసం చేశారట. ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చాడు అని రావణుడు అనేవాడట. మరి తరువాత ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఈలోగా అక్కడ సీతాదేవి దగ్గర ఒకరోజు రావణాసురుడు ఏం చేశాడు అంటే రాముడి శిరస్సుని, ధనుర్బాణాలను తీసుకువెళ్ళి సీతాదేవి ముందు పడవేసి, చూడు నీ రాముడు చనిపోయాడు, ఇవి చూసి ఇప్పుడైనా నా సేనా మందిరానికి రా, అంతఃపురానికి రా అని ఎంతో బలవంతం చేస్తున్నాడంట సీతాదేవిని. ఆవిడ ఎంతో దుఃఖంతో ఉందట. ఈలోగా మరి అక్కడ అంతఃపురం నుంచి రావణాసుడికి ఒక కబురు వచ్చిందట. వెంటనే అక్కడ వదిలేసి సీత దగ్గర నుంచి వెళ్ళిపోయాడట. వెంటనే రాముడి తల,
ధనుర్బాణాలు మాయమైపోయాట. అప్పుడు విభీషణుడి భార్య సీతాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా చూసావా, రాముడు ఎంతో మరి ధైర్యంగా రామలక్ష్మణులు ఉన్నారు, యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ మాయ సృష్టించాడు రావణాసురుడు అని చెప్పి సీతాదేవిని ఓదార్చిందంట. అదిగో రణభేరీలు వినపడుతున్నాయి, యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి, యుద్ధంలో రాముడు రావణాసురుణ్ణి వచ్చి నిన్ను తీసుకువెళతాడమ్మా అని అక్కడ విభీషణుడి భార్య శర్మ ఎంతో మరి ఓదార్చిందట. శర్మ కూడా శర్మ కూడా విభీషణుడి భార్య కూడా ఎంతో మరి ధర్మపరురాలట, అంత గొప్పదంట. మరి రావణుడు వెళ్ళిపోయిన తర్వాత అవి మాయవని తెలుసుకొని సీతను ఓదార్చి మరి తరువాత రావణ యుద్ధం జరిగిందట. రావణ యుద్ధం జరిగేటప్పుడు మరి రావణుడి గురించి ఎన్నో విషయాలు మరి శ్రీరాముడికి విభీషణుడు చెప్పటం వల్ల అప్పుడు రావణాసురుణ్ణి వధించాడట. మరి యుద్ధంలో రావణుడితో సహా తన కుటుంబ సభ్యులు, కుమారులు అందరూ చనిపోయారట. అందరూ చనిపోతే అప్పుడు రావణాసురుడు చనిపోయిన తర్వాత అన్నగారి గురించి ఎంతో దుఃఖం వచ్చిందటండి. ఆయనకి ఎనలేని దుఃఖం వచ్చిందట. దుఃఖం వచ్చేటప్పటికి ఆ శవం ముందు కూర్చొని ఎంతో ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తున్నప్పుడు అప్పుడు రాముడి అనుమతితో అన్న చనిపోయాక మరి రావణుడికి అంత్యక్రియలు చేశాడట. అప్పుడు ఏం చేశాడంటే రాముడు తిరిగి మరి అప్పటి వరకు మరి యుద్ధం ఎక్కడ జరిగింది అంటే రాముడు లంకా నగరంలో ప్రవేశించలేదు. లంకా నగరాన్ని ఏమీ మరి మరి విచ్ఛిన్నం చేయలేదు. లంకలో ఇంకా రాక్షసులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాజ్యం అంతా అలాగే ఉంది. లంకా నగరం బయటనే ఇదంతా జరిగింది. రాముడు ధర్మపరుడు కాబట్టి రాజ్యాన్ని నాశనం చేయకుండా ఆయన వచ్చిన కారణం ఏమిటి? రాముడు వచ్చిన కారణం రావణ్ణి సంహరించి సీతాదేవిని తీసుకువెళ్ళటమే. మరి సీతాదేవిని తీసుకువెళ్ళిన తర్వాత మరి ఇక్కడ విభీషణుడికి మరి ఆ రాజ్యాన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశాడట. మరి సముద్ర జలాలతో ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసే ముందు లక్ష్మణుడు కోరాడంట రాముణ్ణి, ఏమని, ఈ లంకా నగరం ఎంతో సుందరంగా ఉందన్నయ్య, మనం ఇక్కడే ఉందామా అని రాముణ్ణి అడిగితే రాముడు అన్నాడట, పరాయి సొమ్ము పాము వంటిది, ఈ నగరం కోసం మనం ఈ రాజ్యాన్ని మరి కొల్లగొట్టడానికి మనం రాలేదు, మనం వచ్చింది సీతాదేవిని తీసుకెళ్ళటానికి, ఈ రాజ్యానికి మరి రాజుని ఎవరిని విభీషణుడి చేద్దాము అని విభీషణుడిని మరి రాజ్య పట్టాభిషేకం చేశారంట. రాజ్య పట్టాభిషేకం జరిగిన తరువాత మరి పుష్పక విమానంలో విభీషణుడు సీతాదేవిని రాముడికి అప్పగించి రాముడితో పాటు మరి అయోధ్యకు వెళ్ళారట. అక్కడ సీతారామ పట్టాభిషేకం అయిన తర్వాత మరి విభీషణునికి ఒక బహుమతి ఇచ్చాడట రాముడు. ఏం బహుమతి ఇచ్చాడు అంటే శ్రీరంగనాథుడి ప్రతిమను అక్కడ ఒక పుష్పక విమానంలో ఉందట. ఆ విమానంలో ఉన్న మరి శ్రీరంగనాథుని ప్రతిమను, రోజు పూజించే ప్రతిమను ప్రతిరోజు పూజించుకోమని మరి విభీషణుడికి శ్రీరాముడు ఇవ్వటం జరిగిందట. మరి ఆ విమానంతో పాటు ఆ శ్రీరంగనాథుడిని ప్రతిమను తీసుకొని మరి వస్తుంటే మార్గ మధ్యంలో సంధ్యా సమయం అయిందట, కావేరీ నది తీరంలో. అయితే ఇప్పుడు అక్కడ తమిళనాడులో శ్రీరంగనాథుని దేవాలయం దగ్గర ఆయన సంధ్యా సమయంలో సంధ్య వార్చుకున్న టైంలో అక్కడే అది ప్రతిష్ట అయిపోయిందట. అప్పుడు చాలా బాధపడుతుంటే శ్రీరంగనాథుడు చెప్పాడట, ప్రతిరోజు నువ్వు వచ్చి నన్ను అర్చించుకోవచ్చు అని చెప్పాడట. అలాగే నువ్వు చిరకాలం చిరంజీవిగా ఉంటావు యుగాంతం వరకు అని చెప్పాడట శ్రీరంగనాథుడు. ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు విభీషణుడు. ఆయన ప్రతిరోజు వచ్చి శ్రీరంగనాథుని పూజించుకుంటున్నాడు అని కొన్ని వార్తల ద్వారా తెలుసుకున్నామండి.
అంటే ఇప్పుడు విభీషణుడు చిరంజీవిగా ఉన్నాడు అనేది మనం ఈరోజు క్లాస్ ద్వారా తెలుసుకున్నాము. అన్ విభీషణుడు చిరంజీవిగా ఉన్నాడు. సరే, మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ పత్రిజీ గారు అందించిన ధ్యానం ద్వారా మరి ఈ కథ నుంచి నేర్చుకున్న నీతి ఏమిటి అంటే, మరి సదానంద యోగి గారు కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు అని చెప్పారు. పత్రిజీ గారు గురువు గారు ఏం చెప్పారు అంటే, కోరి సాధించరాదు, కోరక వచ్చింది మరి కాదనరాదు అన్నారు. ఇప్పుడు విభీషణుడు కోరి రాజ్యాన్ని సాధించలేదండి. అంటే కోరకుండా వచ్చిన రాజ్యానికి రాముడు పట్టాభిషేకం చేస్తే పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలించాడు. చిరంజీవిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే కుంభకర్ణుడు తమో గుణంలో ఉన్నాడు. రావణాసురుడు రజోగుణంలో ఉన్నాడు. మరి విభీషణుడు సాత్విక గుణంలో ఉన్నాడు. ఆంజనేయ స్వామి శుద్ధ సాత్వికంలో ఉన్నాడు. శ్రీరామచంద్రమూర్తి నిర్గుణంలో ఉన్నాడు. మరి కుంభకర్ణుడు తమో గుణంలో ఉన్న కుంభకర్ణుడు మరి తపస్సు చేసిన ఎప్పుడూ నిద్ర, ఆకలి నిద్ర, తినటం నిద్రపోవటమే చేశాడు. మరి రజోగుణంలో ఉన్న రావణాసురుడు సృష్టిలో అందమైనవన్నీ నాకే కావాలని కోరుకున్నాడు. ఎంతో గొప్ప బలవంతుడు. షట్శాస్త్రాలు చదివాడు, బ్రహ్మ విద్య తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకున్న కామం అనే కోరిక వలన నాశనం అయ్యాడు రావణాసురుడు. మరి సాత్విక గుణంలో ఉన్న విభీషణుడు మరి ఏ కోరిక కోరుకోలేదు. అప్పుడు తను ఏ కోరిక కోరకపోయినా కానీ మరి లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ఏ కోరిక కోరకుండా ధర్మంగా ఉన్నవాడికి భగవంతుడు ఏది కావాలో అది ఇస్తాడు అని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి శుద్ధ సాత్వికంలో ఉన్న ఆయన మరి శ్రీరాముడి యుద్ధానంతరం ఆంజనేయ, నువ్వు ఎంతో యుద్ధంలో సహాయం చేశావు, ఏదైనా వరం కోరుకో అన్నాడట. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వరం కోరుకోమంటే ఆంజనేయ స్వామి అన్నాడటండి, స్వామి నీవే నాలో ఉండగా నాకేం కావాలి అని అన్నాడంట. ఏ వరము కోరుకోని ఆంజనేయ స్వామి ఈరోజు ప్రతి గుడిలో శ్రీరాముడితో పాటు పూజలు అందుకుంటున్నాడు. ఇంటింటా పూజలు అందుకుంటున్నాడు. నిర్గుణంలో ఉన్న రాముడు మరి భగవంతుడే అయ్యాడు. ఇప్పుడు దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే, మనం ఎంతో సాధన చేస్తున్నాం. సాధన ఏ కోరికతో సాధన చెయ్యవద్దు అన్నారు పత్రిజీ గారు. అంటే కోరి సాధించరాదు అన్నాగే పత్రిజీ గారు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అన్నారు. అంటే ఏదైనా రావచ్చు. ధనం రావచ్చు, రోగం రావచ్చు, సమస్య రావచ్చు. ఉంటే ఉండని, అది శాశ్వతం కాదు, పోతే పోని అన్నారు పత్రిజీ గారు. మరి కోరి సాధించరాదు అన్నప్పుడు ఇప్పుడు మానవుడు ప్రథమ జన్మల్లో మరి కోరుకున్నది రాదటండి. గత జన్మ పుణ్యకర్మల వల్ల వస్తుందట. మధ్యస్థ జన్మల్లో ఏమొస్తుంది అంటే అప్పుడు కోరుకున్నది రాదట. ఏది అవసరమైతే అది వస్తుందట. మరి చివరి జన్మల్లో కూడా కోరుకున్నది రాదట. ఏమొస్తుంది అంటే లోక కళ్యాణం కొరకు ఏది అవసరమవుతుందో అది వస్తుందట. అందుకే పత్రిజీ గారు చివరి జన్మలో అందరినీ ధ్యానాలు చెయ్యాలని, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు చెయ్యాలని పత్రిజీ గారు భూమి మీదకి రావటం వలన మరి లోక కళ్యాణ మన మన లోక కళ్యాణకరమైన పనులు చేయటానికి బెంగళూరులో పిరమిడ్డు, కట్టాల్లో పిరమిడ్డు, అలాగే వేరవరంలో పిరమిడ్డు, ఇవన్నీ అందరికీ ధ్యానం చేయించి, అందరికీ జ్ఞానం బోధించి, అందరినీ దుఃఖం నుంచి బయటపడాలనే కోరిక, అంటే లోక కళ్యాణం కొరకు ఏది కావాలో అది భగవంతుడు ఇవ్వటం జరిగిందండి. నువ్వు పరమాత్మ కోసమే సాధన చేసినప్పుడు, మరి నీలోనే పరమాత్మ ఉన్నప్పుడు, ఈ సృష్టి అంతా పరమాత్మదే అయినప్పుడు మరి నువ్వు సృష్టిలో కోరుకునేది ఏముందండి? సృష్టిలో ఏది కోరుకున్నా అశాశ్వతమే. మరి సృష్టికర్తను కోరుకుంటే శాశ్వతం అనేది మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక నాకు అర్థమైందండి. విభూషణుడి ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, ధర్మంగా జీవించాలి, మరి ఏది కోరకుండా భగవంతుడి కోసమే సాధన చెయ్యాలి అని తెలుసుకున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ, తీవ్రమైన సాధన చేస్తూ, మరి కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ, ఆత్మజ్ఞానం బోధించే పుస్తకాలు చదువుతూ,
గురువులతో సజ్జన సాంగత్యం చేస్తూ మనం చేయగలిగిన సేవ చేస్తూ ముందుకి సాగిపోవాలి అని నాకు అర్థమైందండి. సేవ అంటే ధనమే ఇవ్వక్కర్లేదండి. మాట ద్వారా శక్తినివ్వచ్చు, మాటనివ్వచ్చు, సమయం ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వమన్నారు మన పత్రిజి గారు. మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, జూమ్ నిర్వహిస్తున్న మరి సరితా మేడం గారికి, అలాగే టీఎంసీ టీమ్ మెంబర్స్ అందరికీ, జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.